Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. దేవర సెకండ్ ట్రైలర్ యాంగ్జైటీని ఏమైనా పెంచిందా? రెస్పాన్స్ అండ్ హైప్ పరిస్థితి ఏంటి? అలానే బుకింగ్స్ అండ్ అడ్వాన్స్ సేల్స్ ఎక్కడ వరకు వచ్చాయి? నిన్న ఈవెంట్ మళ్ళీ పెడతారా లేదా అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మనకు తెలుసు నిన్న రెయిన్స్ వల్ల ఓపెన్ గ్రౌండ్లో కండక్ట్ అవ్వాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నార్మల్ ఒక హాల్లో జస్ట్ 3 to 5K పీపుల్ పట్టేంత స్పేస్లో పెట్టారని. ఇది ఘోరంగా మిస్ఫైర్ అయింది. పైగా పాసెస్ ఎక్కువ ఇచ్చేసేసరికి ఓవర్ క్రౌడ్ అయిపోయారు. ఆ హాల్ సరిపోలేదు. దాంతో ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా పగలగొట్టేశారు. ఎంట్రన్స్ దగ్గర రచ్చ చేశారు. సెలబ్రిటీస్ కూర్చునే ప్లేస్ దాకా వచ్చేసారు. సో పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేక ప్లేస్ సరిపోక ఈవెంట్ క్యాన్సిల్ చేసేశారు. ఫ్యాన్స్ అట్టర్గా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళ హీరోని 2.5 yearsకి చూసుకుంటున్నారు అండ్ 6 years తర్వాత సోలో ఫిలిం. శ్రేయాస్ మీడియా అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ టీమ్ చాలా పెద్ద తప్పు చేశారు. ఫ్యాన్స్ అందరూ ఘోరంగా తిడుతున్నారు. తారకన్న స్పీచ్ అండ్ అనిరుద్ కాన్సర్ట్ మిస్ అయిపోయామని. మళ్ళీ ఈవెంట్ పెట్టట్లేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ లాస్ ఏంజల్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు సమ్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్ కోసం. సో దేవరకి ఈవెంట్ లేనట్టే. అయినా ఏం పర్లేదు, రేపు సినిమా హిట్ అయ్యాక అల్ట్రా గ్రాండ్ లెవెల్లో సక్సెస్ ఈవెంట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. అలా అయితే హ్యాపీనా? థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు దేవర సెకండ్ ట్రైలర్, పర్సనల్గా నా ఒపీనియన్లో నాకు ఫస్ట్ ట్రైలరే నచ్చింది. సెకండ్ ట్రైలర్లో అఫ్కోర్స్ ఏ బిట్ మిక్స్ ఆఫ్ ఎమోషన్ ఉంది అండ్ తారకన్న డ్యాన్స్ స్టెప్ బాగుండే. బట్ ఒక ఫ్లో అండ్ హై ఎనర్జీ మిస్ అయింది ట్రైలర్ 1తో పోలిస్తే. బట్ డైలాగ్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బెటర్ ఉంది అండ్ బీజిఎం మళ్ళీ అదిరిపోయింది. సినిమాలో ఇంకా ఏ రేంజ్లో స్టఫ్ దాచాడు మ్యూజిక్లో అనిరుద్. బట్ ఓవరాల్గా నాకు ఫస్ట్ ట్రైలరే బెస్ట్ అనిపించింది. మరి మీకేది నచ్చింది? నేను చూసిన దాంట్లో మన పోల్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి సెకండ్ ట్రైలర్ నచ్చింది అండ్ ఆన్లైన్ రెస్పాన్స్ స్టిల్ మిక్స్డ్గానే ఉంది. కొంతమంది సెకండ్ ట్రైలరే బాగుంది అంటున్నారు, కొందరు ఫస్టే బెటర్ అంటున్నారు. ఓకే కమింగ్ టు అడ్వాన్స్ సేల్స్, తెలుగు స్టేట్స్లో చాలా తక్కువ ప్లేసెస్లో ఓపెన్ చేశారు. అయితే ఆల్రెడీ తెలుగు స్టేట్స్లో 1.82 కోట్ల గ్రాస్ రీచ్ అయింది. ఇంకా టోటల్ ఇండియా పరంగా 4.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎక్సలెంట్ స్టార్ట్ని తీసుకుంది. ఇంకా ఓవర్సీస్ $2 million క్రాస్ అయింది. ఇంకా $0.6 million కొడితే బాహుబలి 2 అండ్ సలార్ రికార్డ్ ఎగిరిపోద్ది. సో టాప్ 3 అయితే కన్ఫర్మ్. సెకండ్ RRR $3.46 million అండ్ ఫస్ట్ కల్కి $3.9 million ప్రీ సేల్తో ఉంది. సో చూడాలి క్విక్గా ఏమైనా జంప్ తీసుకొని RRR కూడా కొడుతుందా అని. సో వరల్డ్ వైడ్గా ఆల్రెడీ 30 కోట్ల గ్రాస్ దాటేసింది. షోస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వకుండానే. సో ఈ లెక్కన 120 to 150 crore ఓపెనింగ్ ఫిక్స్. ఇంకా అండ్ నిన్న రచ్చతో కావాల్సినంత హైప్ వచ్చేసింది అండ్ సెకండ్ ట్రైలర్ కూడా బాగానే ఉండే. సో చూడాలి ఎలాంటి టాక్ అండ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో, ఏ రేంజ్లో కుమ్ముతుందో అని. ఇంకేం మరి, దేవర ఆగమనంకి ఇంకా 3 days, గెట్ రెడీ. సో అది గైస్ మ్యాటర్. దేవర ఈవెంట్ రచ్చ, ట్రైలర్ ఒపీనియన్ అండ్ రెస్పాన్స్ అండ్ అడ్వాన్స్ సేల్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ని, అలానే దేవర ఫస్ట్ డే వెళ్తున్నారా లేదా అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.